హలో అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. మా ఇంట్లో న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ అయిందంటే అక్క, బావ, పిల్లలు అందరూ వచ్చారు. చాలా కోలాహలంగా భలే అనిపించింది. నేను వస్తే చాలు మా అక్క కూడా వస్తుంది, మేమందరం కలవచ్చు అనేసి. ఇంకా అమ్మ అందరం వచ్చాము అనేసి లంచ్కి అయితే బయట నుంచి తెచ్చుకోండి అని చెప్పింది. ఇంకా మేమైతే మధ్యాహ్నం లంచ్ స్పైస్ గార్డెన్ నుంచి అయితే తెచ్చుకున్నాము. ఇది ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్గా ఊట్కూర్ సైడ్ టర్నింగ్ పాయింట్ దగ్గర అయితే ఉంటుంది. నేను ఎప్పుడు బెంగళూరుకి ఆ రూట్లోనే వెళ్తున్నాను, కానీ ఒక్కసారి కూడా నేనైతే గమనిలేదు. అంబియన్స్ చాలా బాగుంటుందంట. విష్ణు బావ వెళ్ళి తీసుకొని వచ్చారు. లోపల గార్డెను తర్వాత చాలా బాగుందని చెప్పారు. ఇంకా అయితే ఏంటంటే ముందు రోజు న్యూ ఇయర్ ముందు రోజు ఐటీఐ సర్కిల్లో పెద్ద బ్యానర్ వేశారు ఆఫర్స్ గురించి. 999కి బాక్స్ బిర్యానీ, తర్వాత 2 బటర్ నాన్స్, చికెన్ బటర్ కర్రీ, తవా ఫిష్ ఫ్రై అయితే అండ్ సాఫ్ట్ డ్రింక్ అయితే వస్తుందని చెప్పారు ఫ్రీగా. ఇంకా మేము దాంతోపాటు ఎక్స్ట్రాగా మటన్ 65, తర్వాత డ్రాగన్ చికెను, ఇంకా చికెన్ కర్రీ అవన్నీ పెట్టేసుకున్నాము. బటర్ నాన్స్ కూడా ఎక్స్ట్రా పెట్టేసుకున్నాము. సో మా అందరికైతే ఇది బాగా సరిపోయింది. ఇంకా నైట్కి కూడా మిగిలింది. టేస్ట్ విషయానికి వస్తే నిజంగా చెప్తున్నా, పిల్లలు కూడా తినేయచ్చు. అసలు స్పైసీగానే లేదు. మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది. ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో అనేసి అయితే అనుకున్నాము, కానీ తినిన తర్వాత అందరికీ బాగా నచ్చింది. ఇంకా తినిన తర్వాత అందరం సరదాగా కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటున్నాము. మా పిన్ని మధ్యలో అయితే జాయిన్ అయ్యింది. ఇంకా మా అక్క వాళ్ళైతే ఇంటికి వెళ్తున్నారనేసి కేక్ అయితే ఈవినింగ్ కట్ చేస్తున్నాము. ఈడ కూడా మా తన్వికాదే డామినేషను. ఇంకా అలా అయితే ఫైనల్గా మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.